श्री गुरवे नमः। ओम ह्रीं पूर्वश्चरिताय भंगुना विशेषेण विशिष्टायामस्माकं सुपतितौ अस्य गोत्रोद्भवस्य शुभगोत्रोद्भवस्य मृगन्नामदेश्य श्वेतानाम्नीं हेमन्तनामदेश्य तेजस्वीनाम्नीं अस्माकं सागुरुब्रह्मणां क्षेमापहानिजतोषणं करति दुर्गानि विश्ववेदः तामग्निवर्णां तमसाज्वलन्तीं वैराशिनीं कर्मफलेषु दुष्टां दुर्गां भेदीघं शरणमहं प्रपद्ये तदसितसे नमः। ओम घातुं यज्ञपतये दैवेः स्वस्तिरस्तुनः स्वस्तिर्मांसेभ्यः ऊर्ध्वं जगातुमेषजं शन्नो अस्तु सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादः मघोभिं विश्वतो दृष्ट्वा अष्टादिष्टादशाङ्गुलं यस्तभव्यं उमाशुतश्रेषाणः यदन्नेनातिरोहते यथा वातस्य महिमा आसो वैशातः ब्रह्म हविषा ओम
ఓకే డన్ సూపర్. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క సంవత్సరం పోయిన సంవత్సరం ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎట్లా జరిగిందో, అమ్మవారి పూజ ఎట్లా జరిగిందో, అమ్మవారి తరపున అన్నదానం ఎట్లా జరిగిందో, అలాగే ఈ సంవత్సరం జాతర పోయింది కాబట్టి కొన్ని 20 రోజులుగా అందరూ వాళ్ళ పనులు ఉన్నారు కాబట్టి దీన్ని మనము ఆపినాము. అమ్మవారి దెయ్యాల మళ్ళా ఈ సంవత్సరం ఈరోజు మళ్ళా స్టార్ట్ చేసినాము అన్నదానం కార్యము. ఇది ఈరోజు స్టార్ట్ చేసినాము. పోయిన సంవత్సరం ఎట్లా అన్నదానం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అట్లే అన్నదానం జరుగుతుంది, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, అట్లే అలంకరణ జరుగుతుంది, అట్లే అమావాస్య పూజ ఉంటుంది, పౌర్ణమి పూజ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు విశేషం ఏమంటే అమ్మవారికి ఈడ వాక్ కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఒక 3 నెలలుగా అమ్మవారు వాక్ చెప్తా ఉన్నారు. ఆ వాక్కి చాలా మంది దాదాపు ఒక రోజుకి శుక్రవారం అయితే దాదాపు ఒక 50 మంది పైన భక్తులు వస్తారు. వాళ్ళ కోరికలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోరికలు కూడా చాలా మందికి తీరింది. అట్లే మంగళవారము, శుక్రవారము, ఆదివారము, అమావాస్య, పౌర్ణమి ఈ దినాల్లో అమ్మవారిడ వాక్ కూడా చెప్తారు. మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారి దగ్గర వచ్చి మీరు అడిగేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు కోరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లా ఇక్కడ అన్నదానము శుక్రవారము, మంగళవారము, ప్రతి ఒక్క వారానికి 2 రోజు ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట ప్రతి ఇక్కడ దాతలు ఎవరైనా దాతలు ఉంటే వచ్చి ఇక్కడ సాయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం.